మీరు నాలాగా బోధించలేకపోవచ్చు, మరో విజయప్రసాద్ రెడ్డి లాంటి వాడవు దానవు కాకపోవచ్చు, బట్ నేను చేసిన బోధను ఇతరులకు ఏం చేయగలవు? పంచగలను. ఈ సోషల్ మీడియా కాలంలో, అరే నేను ఒక మంచి స్పీకర్ని నీకు పరిచయం చేస్తాను, ఈరోజు ఒక మంచి మెసేజ్ మేము విన్న మెసేజ్ నువ్వు కూడా విను, నీ యవ్వన దశలో తొట్టిల్లిపోకుండా కాపాడబడని ఒక వ్యక్తికి నువ్వు షేర్ చేయగలవా? అదైనా చెయ్యి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అర్థమైందా? సో ఇలా మనం అందరం కలిసి ప్రయాణిస్తే కొన్ని ఆత్మల్ని ఏం చేయగలుగుతాం? రక్షించగలుగుతాం. కొంతమంది హృదయాలకున్న వ్యాధిని ఏం చేయగలుగుతాం? తగ్గించగలుగుతాం. ఓవరాల్గా సేవ అంటే అదే. హృదయాలు స్వస్థపరచబడాలి, గాయాలు కట్టుబడాలి, మాన్పబడాలి. మనిషి తనను తాను తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, రక్షణ పొందాలి, రక్షణలో నిలబడాలి, పాపం నుంచి విడుదల పొందాలి, తన మీద ఉన్న ప్రతి పాపం కొట్టివేయబడాలి. అలాంటి ఒక బలమైన పాత్రగా మనం మారాలి. అది సేవ అంటే. అది మనందరి ద్వారా జరగాలి. ఇందులో మీరందరూ నాతో పాటు ఏమవ్వాలి? పాలి భాగస్తులు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు వినండి, వినిపించండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో వర్ధిల్లిన ప్రతివారు నిత్య జీవానికి వెళతారు, మరణం నుండి విడుదల పొందుతారు. రైట్?